డబ్బు ఉన్నా, పేరు ఉన్నా, మనసు ప్రశాంతంగా లేకపోతే జీవితం అసంపూర్ణమే. మనిషి జీవితంలో పెద్ద సంపద ఏదైనా ఉందంటే అది ప్రశాంతమైన మనసు. ఈ రోజుల్లో చాలామంది బయట నవ్వుతున్నారు. కానీ లోపల మాత్రం భయం, ఒత్తిడి, ఆందోళనతో బ్రతుకుతున్నారు. ఎందుకంటే మనస్సుకు విశ్రాంతి ఇవ్వడం మర్చిపోయాం. ప్రతి చిన్న విషయాన్ని గుండెల్లో పెట్టుకోవడం, ఇతరులతో పోల్చుకోవడం, జరిగిపోయిన విషయాల గురించి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం, ఇవే మన ప్రశాంతతను దూరం చేస్తున్నాయి. ఒక్కసారి ప్రకృతిని చూడండి. చెట్లు ఎప్పుడైనా తొందరపడతాయా? నది ఎప్పుడైనా భయపడుతుందా? సూర్యుడు ఎప్పుడైనా తన పని ఆపేస్తాడా? ప్రకృతి ఎప్పుడైనా మనకు ఒక గొప్ప పాఠం చెప్తుంది. ప్రశాంతంగా ఉండి ముందుకు సాగు అని. మనసు ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని విషయాలను వదిలేయాలి. అందరినీ సంతోషపెట్టాలనే ప్రయత్నం, అవసరం లేని ఆలోచనలు, గతాన్ని మోస్తూ బ్రతకడం, ఇవన్నీ తగ్గించాలి. రోజు కొంతసేపు నీతో నువ్వు మాట్లాడుకో. ఫోన్ పక్కన పెట్టి నిశ్శబ్దంగా కూర్చో. ప్రకృతిని ఆస్వాదించు. నీ శ్వాసను గమనించు. నిజమైన ఆనందం బయట కాదు, నీ మనస్సులోనే ఉంది. మనసు ప్రశాంతంగా ఉంటే చిన్న ఇల్లు కూడా స్వర్గంలా అనిపిస్తుంది. మనసు అశాంతిగా ఉంటే పెద్ద రాజభవనం కూడా జైలులా అనిపిస్తుంది. కాబట్టి జీవితంలో అన్నింటికంటే ముందు నీ మనస్సు ప్రశాంతతను కాపాడుకో మిత్రమా.